హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను ఆవిరిపై ఉడికించే జున్నునైతే చూపించబోతున్నానండి. అదే గట్టి జున్ను ఉంటుంది కదా, ఆ గట్టి జున్నుని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. నేను చేసినట్లుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జున్ను పాలను అయితే తీసుకున్నాను. ఇవి డైరెక్ట్గా గేదె నుంచి తీసిన పాలండి. ఈ పాలు చాలా తిక్కుగా ఉంటాయి, నార్మల్ పాల కంటే చాలా తిక్కుగా ఉంటాయి. చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. అలాగే కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి. ఒరిజినల్ గేదె నుంచి తీసిన పాలు అయితే ఎల్లో కలర్లో చాలా తిక్కుగా ఉంటాయి. అదే మనం బయట నుంచి కొన్న పాలు అయితే ఇంత తిక్కుగా ఉండవు. ఈ విధంగా నేను పాలను అయితే కొలుచుకుంటున్నాను. ఈ విధంగా పాలను కొలుచుకున్నాము అంటే మనకి ఎన్ని వాటర్ వేసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఎంత క్వాంటిటీలో జున్ను పాలు ఉన్నాయో అంతే క్వాంటిటీలో మనం నార్మల్ పాలు అలాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు నార్మల్ పాలు, అదే మనం తోడు పెట్టుకుంటాం కదా ఆ పాలని యాడ్ చేసుకోవాలి. అదే 3/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే నేను బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. ఇక్కడ నా టేస్ట్కు తగ్గట్టు ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రెండింటిని యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇలా వద్దు అనుకుంటే ఏదో ఒక్కటైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత స్ట్రైనర్లో వడకట్టుకున్నాము అంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కిందకు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఎంత క్వాంటిటీలో పాలు ఉన్నాయో అంతే క్వాంటిటీలో మనం నీళ్ళు అలాగే నార్మల్ మిల్క్ తీసుకోవాలి. ఒక పించ్ సాల్ట్ కంపల్సరీగా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక్క యాలుకని ఈ విధంగా షుగర్లో దంచుకొని వేసుకున్నాను. అలాగే ఇది పచ్చి కొబ్బరి అండి, తురిమి తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. కంపల్సరీగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెను అయితే తీసుకున్న తర్వాత ఆవిరిపై ఉడికించడం కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న జున్ను పాలను అయితే ఈ విధంగా పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి 20 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ విధంగా ఫోర్క్ సహాయంతో లోపల ప్లేట్ను కూడా తీసి ఇప్పుడు జున్నునైతే చూద్దాము. ఈ విధంగా ఒక్కసారి నొక్కాము అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫోర్క్ను ఒక్కసారి లోపలికి గుచ్చాము అంటే ఆ ఫోర్క్కి ఎక్కడ మిల్క్ అనేది అంటుకోలేదు అంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, ఎక్కడ మనకి ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు మనకి జున్ను అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనిద్దాము. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా నైఫ్ని తీసుకొని ఎడ్జెస్ ఈ విధంగా నైఫ్ తోటి అంచులు వెంబడి ఇలా అన్నాము అంటే జున్ను అనేది ఆ గిన్నె నుండి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా బోర్లించాము అంటే ఒక్కసారి ట్యాప్ చేసాము అంటే ఈ విధంగా ట్యాప్ చేసాము అంటే ఆ జున్ను అనేది ప్లేట్ మీదకి వచ్చేస్తుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా మనం జున్నును అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.